హాయ్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు సైనో మ్యాథ్. మనం టైమ్ అండ్ డిస్టెన్స్లో ప్రీవియస్ వీడియోలో సింపుల్ ఫార్ములా స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం, దాని నుంచి డిస్టెన్స్కి టైంకి ఫార్ములాని డిరైవ్ చేసాం. అలాగే కిలోమీటర్ పర్ అవర్ని మీటర్ పర్ సెకండ్స్కి, మీటర్ పర్ సెకండ్స్ని కిలోమీటర్ పర్ అవర్లోకి ఎలా చేంజ్ చేయాలని చూసాం. దాన్ని బేస్ చేసుకొని మనం ఒక 10 బేసిక్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసాం. ఈరోజు ఈ వీడియోలో మనం డిస్టెన్స్ కాన్స్టెంట్ అనే మోడల్ మీద ప్రాబ్లమ్స్ వస్తే మనం ఎలా సాల్వ్ చేయాలనేది చూద్దాం. డిస్టెన్స్ కాన్స్టెంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ డిస్టెన్స్ వచ్చేసి 20 కిలోమీటర్స్. ఈ డిస్టెన్స్ వచ్చేసి 20 కిలోమీటర్స్. ఏ అనే వ్యక్తి యొక్క స్పీడ్ వచ్చేసి 10 కిలోమీటర్స్ పర్ అవర్. అయితే ఈ వ్యక్తి ఈ డిస్టెన్స్ని ఎంత టైంలో చేరుకోగలుగుతాడు అంటే 10 కిలోమీటర్ పర్ అవర్. 1 అవర్కి 10 కిలోమీటర్స్ వెళ్తాడు కాబట్టి 2 అవర్స్లో 20 కిలోమీటర్స్ని రీచ్ అవుతాడు. ఫస్ట్ పాయింట్. సెకండ్ వన్, బి అనే వ్యక్తి స్పీడ్ ఎంత అంటే 20 కిలోమీటర్స్ పర్ అవర్. సో 1 అవర్కి 20 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తాడు. అయితే బి అనే వ్యక్తి ఈ డిస్టెన్స్ని ఎంత టైంలో చేరుకోగలుగుతాడు? టైం టీ ఈజ్ ఈక్వల్ టు 1 అవర్. 1 అవర్లో 20 కిలోమీటర్స్ రీచ్ అవుతాడు, ఎందుకంటే 20 కిలోమీటర్ పర్ అవర్. చూడండి, ఏ అనే వ్యక్తి సేమ్ డిస్టెన్సు, బి అనే వ్యక్తి సేమ్ డిస్టెన్స్. సో ఇప్పుడు ఇద్దరు సేమ్ డిస్టెన్స్ ట్రావెల్ చేశారు కాబట్టి మనం డిస్టెన్స్ కాన్స్టెంట్ అంటాం. సో వెన్ డిస్టెన్స్ ఈజ్ కాన్స్టెంట్, స్పీడ్ అండ్ టైమ్ ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఈచ్ అదర్. ఇప్పుడు డిస్టెన్స్ కాన్స్టెంట్ మనకి ఏ అండ్ బి వీళ్ళిద్దరి యొక్క స్పీడ్స్ వచ్చేసి ఏ ఏమో 10 కిలోమీటర్ పర్ అవర్, బి వచ్చేసి 20 కిలోమీటర్ పర్ అవర్. ఏ అండ్ బి యొక్క స్పీడ్స్. ఇప్పుడు వీళ్ళిద్దరి టైం రేషియోస్ చూద్దాం. టైం 2 అవర్స్ అండ్ 1 అవర్. ఇప్పుడు ఈ రెండింటిని మనం క్యాన్సిల్ చేస్తే 10 1s are 10 2s are. స్పీడ్స్ వచ్చేసి 1:2 రేషియో, టైమ్స్ వచ్చేసి 2:1 రేషియో. సో వెన్ డిస్టెన్స్ ఈజ్ కాన్స్టెంట్, స్పీడ్ అండ్ టైమ్ ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఈచ్ అదర్. ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఈచ్ అదర్ అంటే ఏంటి అంటే స్పీడ్ కనుక ఇంక్రీజ్ అయితే టైం పీరియడ్ అనేది తగ్గుతుంది, స్పీడ్ కనుక డిక్రీజ్ అయితే టైం పీరియడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో చూడండి, వీళ్ళ స్పీడ్స్ వచ్చేసి 1:2 రేషియోలో ఉంటే వాళ్ళ టైమ్స్ వచ్చేసి 2:1 రేషియోలో ఉంటాయి. ఈ కాన్సెప్ట్ని బేస్ చేసుకొని మనం నెక్స్ట్ ప్రాబ్లమ్స్ అన్నిటిని సాల్వ్ చేస్తాం. ఈ కాన్సెప్ట్ మీద ఫస్ట్ ప్రాబ్లం. ఇఫ్ కరెంట్ ట్రావెల్స్ ఎట్ ఎ స్పీడ్ ఆఫ్ 60 కిలోమీటర్ పర్ అవర్స్ అండ్ కవర్ ఏ డిస్టెన్స్ ఇన్ 9 అవర్స్, then how much time will he take to travel the same distance at a speed of 90 kilometers per hour? కరణ్ అనే వ్యక్తి 60 కిలోమీటర్ పర్ అవర్స్తో వెళ్తూ ఉంటే ఒక డిస్టెన్స్, మనకి ఆ డిస్టెన్స్ ఏంటి ఇక్కడ చెప్పాల, కానీ ఈ డిస్టెన్స్ని మాత్రం 60 కిలోమీటర్ పర్ అవర్తో వెళ్తూ ఉంటే 9 అవర్స్లో ఆ డిస్టెన్స్ని రీచ్ అవుతాడు. అయితే అలా కాకుండా 90 కిలోమీటర్స్ పర్ అవర్ ఈ వేగంతో కనుక వెళ్తే సేమ్ డిస్టెన్స్ని ఎంత టైంలో చేరుకోగలుగుతాడు. ఇప్పుడు మనకి ఇచ్చిన 2 స్పీడ్స్ని రాసుకుందాం. ఫస్ట్ స్పీడ్ ఏంటి? 60 కిలోమీటర్స్ పర్ అవర్. సెకండ్ స్పీడ్ వచ్చేసి 90 కిలోమీటర్ పర్ అవర్. ఇది స్పీడ్స్ రేషియో. 30 × 2 60, 30 × 3 90, 30 టేబుల్లో. ఇప్పుడు స్పీడ్స్ వచ్చేసి 2:3 రేషియోలో ఉన్నాయి. ఇది డిస్టెన్స్ కాన్స్టెంట్ అని మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే చూడండి, టు ట్రావెల్ ద సేమ్ డిస్టెన్స్, ఇది కీ పాయింట్. ట్రావెల్ ద సేమ్ డిస్టెన్స్ అన్నాడు కదా, అది కీ పాయింట్. వెన్ డిస్టెన్స్ ఈజ్ కాన్స్టెంట్, స్పీడ్ అండ్ టైమ్ ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఈచ్ అదర్. స్పీడ్స్ వచ్చేసి 2:3 రేషియోలో ఉంటే టైమ్స్ వచ్చేసి 3:2 రేషియోలో ఉంటాయి. ఇప్పుడు ఈ స్పీడ్తో వెళ్ళినప్పుడు అతనికి ఎంత టైం పట్టింది? 9 అవర్స్ టైం పట్టింది. సో ఈ స్పీడ్తో వెళ్ళినప్పుడు 9 అవర్స్ టైం పట్టింది కాబట్టి టైం ఇక్కడంతా 3 పార్ట్స్. ఈ 3 పార్ట్స్ వచ్చేసి మనకి 9 అవర్స్. అయితే ఈ స్పీడ్లో వెళ్తే ఎంత టైం పడుతుంది? అప్పుడు టైం అన్నాడు కాబట్టి మనం టైం పార్ట్స్ని కంపేర్ చేసుకోవాలి. 3 పార్ట్స్ వచ్చేసి 9 అవర్స్ అయితే 1 పార్ట్ వచ్చేసి 3 అవర్స్. అప్పుడు 2 పార్ట్స్ వచ్చేసి 2 × 3 6 అవర్స్. ఈ స్పీడ్లో వెళ్ళినప్పుడేమో అతనికి 9 అవర్స్ పట్టింది, ఈ స్పీడ్లో కనుక వెళ్తే అతనికి 6 అవర్స్ పడుతుంది. నార్మల్ ట్రెడిషన్ మెథడ్లో సాల్వ్ చేయాలి అంటే కరెంట్ ట్రావెల్స్ 60 కిలోమీటర్ పర్ అవర్. ఒకసారి ఈ మోడల్ కూడా చూడండి. 60 కిలోమీటర్ పర్ అవర్తో వెళ్తున్నాడు, మనకి స్పీడ్ ఇచ్చాడు అండ్ టైం టీ వచ్చేసి మనకి 9 అవర్స్లో వెళ్ళాడు. ఇప్పుడు మనం డిస్టెన్స్ కనుక్కోవాలి. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం.
సో 9 6 ఆర్ 54. డిస్టెన్స్ వచ్చేసి 540 కిలోమీటర్స్. నెక్స్ట్ ఏమన్నాడు, దెన్ హౌ మచ్ టైమ్ విల్ హీ టేక్ టు ట్రావెల్ ద సేమ్ డిస్టెన్స్. ఇప్పుడు స్పీడ్ వచ్చేసి 90 km/h. స్పీడ్ వచ్చేసి 90 km/h. మనకు ఆల్రెడీ డిస్టెన్స్ వచ్చింది. ఇప్పుడు టైం అడుగుతున్నాడు. టైం t ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. 0 విల్ గెట్ క్యాన్సిల్. 9 6 ఆర్ 54. 6 అవర్సే వచ్చింది. సో ట్రెడిషనల్ మెథడ్ ద్వారా సాల్వ్ చేసినా, లేదు వెన్ డిస్టెన్స్ ఈజ్ కాన్స్టెంట్ స్పీడ్ అండ్ టైమ్ ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఈచ్ అదర్, ఈ మెథడ్ ద్వారా సాల్వ్ చేసినా, మీకు రెండు మెథడ్ ద్వారా సాల్వ్ చేసినా కానీ ఆన్సర్ 6 అవర్సే వస్తుంది. కాబట్టి మీకు ఏది ఈజీగా ఉంటే దాన్ని ఫాలో అవ్వండి. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇది ఫస్ట్ ప్రాబ్లం. నెక్స్ట్ వన్, రాణి గోస్ టు స్కూల్ ఫ్రమ్ హర్ హౌస్ ఇన్ 30 minutes. రాజా టేక్స్ 45 minutes in covering the same distance. Find the ratio between the time taken by the Rani and Raja. వీళ్ళిద్దరి యొక్క మనకి టైమ్స్ ఇచ్చారు. రాణి వచ్చేసి 30 minutesలో వెళ్తుంది, రాజా వచ్చేసి 45 minutes టైం తీసుకుంటాడు. వీళ్ళిద్దరి యొక్క టైం రేషియో అడిగాడు మనల్ని. 15 2s ఆర్ 15 3s ఆర్ 45. 2:3. సింపుల్గా మనల్ని టైం రేషియో అడిగాడు. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం, ఏ మ్యాన్ టేక్స్ 50 minutes టు కవర్ ఏ సర్టైన్ డిస్టెన్స్ ఎట్ ఏ స్పీడ్ ఆఫ్ 6 km/h. ఇఫ్ హీ వాక్స్ విత్ ఏ స్పీడ్ ఆఫ్ 10 km/h హీ కవర్స్ ద సేమ్ డిస్టెన్స్ ఇన్. కీ పాయింట్ చూడండి, సేమ్ డిస్టెన్స్ అంటే ఇది డిస్టెన్స్ కాన్స్టెంట్ మోడల్ అని అర్థం చేసుకోవాలి. ఏ మ్యాన్ టేక్స్ 50 minutes టు కవర్ 6 km/h. ఫస్ట్ మనం స్పీడ్స్ రేషియో రాసుకుందాం. స్పీడ్స్ వచ్చేసి ఫస్ట్ది 6 km/h అండ్ సెకండ్ స్పీడ్ వచ్చేసి 10 km/h. 6 km/hలో వెళ్తే ఇప్పుడు 2 3s ఆర్ 2 5s ఆర్ క్యాన్సిల్ చేస్తే స్పీడ్స్ వచ్చేసి 3:5 రేషియోలో ఉన్నాయి. అప్పుడు టైం పీరియడ్ ఏమవుతుందంటే 5:3 రేషియోలో అవుతుంది. ఈ స్పీడ్లో వెళ్ళినప్పుడు అతనికి ఎంత టైం పట్టిందంటే, ఇక్కడ మనం 5 parts 5:3 రేషియోలో ఉంది కదా, 5 parts అనుకుందాం. ఆ 5 parts అంతా 50 minutes. ఈ స్పీడ్లో కనుక ట్రావెల్ చేస్తే అతనికి 50 minutes పట్టింది. అయితే మనల్ని ఏం అడుగుతున్నా అంటే ఈ స్పీడ్లో ట్రావెల్ చేస్తే ఎంత టైం పడుతుందని అడిగాడు. సో మనకి ఇక్కడ 3 parts, 5 parts అంటే 50 minutes అంటే 5 × 10. 3 parts వచ్చేసి 3 × 10 30 minutes. ఈ స్పీడ్లో 10 km/hలో కనుక వెళ్తే 30 minutesలో తను ఆ డిస్టెన్స్ని రీచ్ అవుతాడు. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం, ది రేషియో బిట్వీన్ ది స్పీడ్స్ ఆఫ్ 2 trains ఈజ్ 7:8. ఈసారి డైరెక్ట్గా స్పీడ్స్ యొక్క రేషియో వాడే ఇచ్చాడు. ఇఫ్ ది సెకండ్ ట్రైన్ రన్స్ 400 kilometers in 4 hours, then the speed of the first train is. ఇప్పుడు 2 trains యొక్క స్పీడ్ రేషియో వాడే ఇచ్చేసాడు. స్పీడ్స్ రేషియో ట్రైన్ 1 ట్రైన్ 2 రేషియో వచ్చేసి 7:8 స్పీడ్స్ రేషియో. వెన్ డిస్టెన్స్ ఈజ్ కాన్స్టెంట్ స్పీడ్ అండ్ టైమ్ ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఈచ్ అదర్. 7:8 కాస్త 8:7 అవుతుంది. ఇప్పుడు మనకి సెకండ్ ట్రైన్ గురించి డేటా ఇచ్చాడు. సెకండ్ ట్రైన్ 400 kilometers in 4 hours. 4 hoursలో 400 kilometers వెళ్తుంది. అయితే 1 hourకి 100 kilometers వెళ్తుంది. ఇప్పుడు సెకండ్ ట్రైన్ యొక్క స్పీడ్ వచ్చేసి 100 km/h. మనం స్పీడ్లోకి తీసుకొచ్చాం. స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు 100 km/h. అయితే ట్రైన్ 2 యొక్క స్పీడ్కి మనకి 7:8 రేషియోలో అంటే 8 parts. 8 parts వచ్చేసి 100 km/h. మనల్ని ఏం అడిగాడు, ది స్పీడ్ ఆఫ్ ద ఫస్ట్ ట్రైన్ అంటే మనల్ని 7 parts ఎంతో కనుక్కోమన్నాడు. ఇప్పుడు 8 1s ఆర్ 8 రిమైనింగ్ 2 ఉంటుంది. 8 2s ఆర్ 16 రిమైనింగ్ 4 8 5s ఆర్ 40. సో 12.5 × 8 100 అవుతుంది. ఇప్పుడు 7 × 12.5 12 7s ఆర్ 84 ప్లస్ 7 × 0.5 3.5 84 ప్లస్ 3.5 87.5 km/h. ఓకే, మనకి ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం,
ది స్పీడ్స్ ఆఫ్ 3 cars in the ratio of 2:3:4. The ratio between the times taken by these cars to travel the same distance. సేమ్ డిస్టెన్స్ అన్నాడు కదా. ఇప్పుడు కార్స్ యొక్క 3 స్పీడ్స్ రేషియో ఇచ్చాడు మనకి. స్పీడ్స్ రేషియో కార్ 1, కార్ 2, కార్ 3. ఈ 3 కార్స్ యొక్క స్పీడ్స్ రేషియో వచ్చేసి 2:3:4 రేషియోలో ఉంది. అయితే మనల్ని వాటి యొక్క టైం పీరియడ్ రేషియో కనుక్కోమన్నాడు. డిస్టెన్స్ కాన్స్టెంట్ కాబట్టి స్పీడ్ అండ్ టైమ్ ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఈచ్ అదర్. దీన్ని సింపుల్గా సాల్వ్ చేయాలంటే మీకు ఫస్ట్ ఇందాక దాకా 2 వాల్యూస్ ఉన్నాయి కాబట్టి వాటిని రివర్స్లో రాశారు. కానీ ఇక్కడ 3 వాల్యూస్ ఉన్నాయి కదా, మనకి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అంటే ఇక్కడ 1/2, 1/3, 1/4. దీనికి ఎల్సిఎం తీసుకొని సాల్వ్ చేస్తే మనకి టైం పీరియడ్స్ వస్తాయి. కానీ అలా కాకుండా చూడండి, మీకు ఫస్ట్ వాల్యూ రావాలంటే ఫస్ట్ 2ని క్లోజ్ చేయండి. 3 × 4 12. సెకండ్ వాల్యూ రావాలంటే సెకండ్ వాల్యూని క్లోజ్ చేయండి. 2 × 4 8. థర్డ్ వాల్యూ రావాలంటే థర్డ్ దాన్ని క్లోజ్ చేయండి. 3 × 2 6. ఇప్పుడు ఇవి 3 ఒక టేబుల్లో క్యాన్సిల్ అవుతాయి, దాన్ని క్యాన్సిల్ చేయండి. 2 6 are 12, 2 4 are 8, 2 3 are 6. సో స్పీడ్స్ యొక్క రేషియో వచ్చేసి 2:3:4 అయితే టైం పీరియడ్ యొక్క రేషియో 6:4:3. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఒకసారి ఎల్సిఎం మెథడ్ ద్వారా కూడా మనం సాల్వ్ చేసి చూద్దాం. ఎల్సిఎం ఎంత మనకి 2 3 4. 2 1s are 3, 2 2s are 2 2s are 4, 4 3s are 12. ఎల్సిఎం వచ్చేసి మనకి 12. 2 6 are 3 4s are 4 3s are 6:4:3. సి ఎల్సిఎం మెథడ్ ద్వారా సాల్వ్ చేసినా మీరు ఇలా షార్ట్ కట్ యూస్ చేసి సాల్వ్ చేసినా మీకు ఒకే ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ ప్రాబ్లం. ది స్పీడ్స్ ఆఫ్ ఏ అండ్ బి ఆర్ ఇన్ ద రేషియో 3:4. A takes 20 minutes more than B to reach a destination. In what time does A reach the destination? మనకి A అండ్ B వీళ్ళిద్దరి యొక్క స్పీడ్స్ రేషియో ఇచ్చాడు మనకి. A అండ్ B స్పీడ్స్ రేషియో వచ్చేసి 3:4. అప్పుడు టైం పీరియడ్ రేషియో ఏమవుతుంది 4:3. ఇఫ్ A takes 20 minutes more than B. A takes 20 minutes more than B. చూడండి వీళ్ళిద్దరికి ఇక్కడేమో 4, ఇక్కడ 3. కాబట్టి B కంటే A 20 minutes ఎక్స్ట్రా తీసుకుంటాడు. ఆ 20 minutes ఎక్స్ట్రా ఎందుకు వచ్చిందంటే వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ చూడండి, 1 part ఉంది. ఆ 1 part వచ్చేసి 20 minutes. 1 part వచ్చేసి 20 minutes అంటే 3 parts వచ్చేసి ఎంత 3 × 20 60 minutes. 4 × 20 వచ్చేసి 80 minutes. ఒకసారి చెక్ చేయండి. ఏ టేక్స్ 20 minutes మోర్ దాన్ బి. చూడండి, బి ఏమో 60 minutesలో వెళ్తాడు, ఏ వచ్చేసి 80 minutesలో వెళ్తాడు. వీళ్ళిద్దరికి డిఫరెన్స్ 20 minutes. మనల్ని ఏమడిగాడు, డస్ ఏ రీచ్ ద డెస్టినేషన్. ఏ వచ్చేసి 80 minutesలో తన డెస్టినేషన్ని రీచ్ అవుతాడు. కానీ ఇక్కడ మనకి ఆన్సర్స్ని అవర్స్లో ఇచ్చాడు కాబట్టి మినిట్స్ని అవర్స్లోకి కన్వర్ట్ చేయండి. మినిట్స్ని అవర్స్లోకి కన్వర్ట్ చేయాలంటే బై 60 తోటి మల్టిప్లై చేయాలి. 2 4s are 2 3s are 4/3. 4/3 అంటే మనకి 1/3. 3 1s are 3 + 1 4/3. సో 4/3ని మనం 1/3గా రాసుకోవాలి. ఫస్ట్ మినిట్స్ నుంచి మనం అవర్స్లో కన్వర్ట్ చేసాం, అవర్స్ నుంచి మళ్ళీ 1/3 అవర్స్గా రాస్తాడు. సో ఆన్సర్లో ఏదైతే ఇస్తాడో దానికి అనుగుణంగా మనం ఆన్సర్ని చేంజ్ చేసుకుంటూ రావాలి. కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం. ఏ ట్రైన్ రన్నింగ్ ఎట్ 7/11 ఆఫ్ ఇట్స్ ఓన్ స్పీడ్ రీచ్ ఏ ప్లేస్ ఇన్ 22 hours. How much time could be saved if the train would run at its own speed? ఒకసారి దీని మీనింగ్ చూడండి, ఈ ఒక్క పాయింట్ యొక్క మీనింగ్ చూడండి. ఏ ట్రైన్ రన్నింగ్ ఎట్ 7/11 ఆఫ్ ఇట్స్ ఓన్ స్పీడ్. 7/11 ఆఫ్ ఇట్స్ ఓన్ స్పీడ్ అంటే ఏంటంటే స్పీడ్ చూడండి, అంటే ట్రైన్ ఇంతకుముందు 11 km/h వెళ్తుంది అనుకోండి, 11 km/h వెళ్తూ ఉంది అనుకోండి ఇంతకుముందు. ఇప్పుడు ఏం చేసే, ఇప్పుడు అదేమైంది 7 km/h అయింది. దీని యొక్క మీనింగ్ ఏంటంటే ఏ ట్రైన్ రన్నింగ్ ఎట్ 7/11 ఆఫ్ ఇట్స్ ఓన్ స్పీడ్. ఇది ఓన్ స్పీడ్ లేదా యాక్చువల్ స్పీడ్ అనుకోండి. సో 11 km/h వెళ్ళాల్సిన ట్రైను ఏం చేసింది, దాని యొక్క స్పీడ్ని తగ్గించుకొని 7 km/hతో వెళ్తుంది. అంటే ఇది ప్రజెంట్ స్పీడ్, ఇది యాక్చువల్ స్పీడ్ లేదా ఓన్ స్పీడ్. దాని యొక్క యాక్చువల్ ఓన్ స్పీడ్ని తగ్గించుకొని 7 km/h వెళ్తుంది.
ఇప్పుడు స్పీడ్స్ రేషియో వచ్చింది కాబట్టి మనకి టైం రేషియో ఏమవుతుంది 7:11. ఈ స్పీడ్లో వెళ్ళకుండా ఈ స్పీడ్లో వెళ్ళడం వల్ల డెస్టినేషను 22 అవర్స్లో రీచ్ అయింది. డెస్టినేషన్ వచ్చేసి 22 అవర్స్లో అయింది. అయితే హౌ మచ్ టైమ్ కుడ్ బి సేవ్డ్ ఇఫ్ ద ట్రైన్ వుడ్ రన్ ఎట్ ఇట్స్ ఓన్ స్పీడ్. ఈ స్పీడ్లో కనుక వెళితే ఎంత టైం సేవ్ అవుతుంది అని అడిగాడు క్వశ్చన్. ఇప్పుడు మనకి 11 పార్ట్స్ వచ్చేసి 22 అవర్స్, అంటే 11 2s are 22. 1 పార్ట్ వచ్చేసి 2 అవర్స్. యాక్చువల్ స్పీడ్ ఇది కదా, ఈ స్పీడ్లో కనుక వెళితే ఎంత టైం సేవ్ అవుతుంది అని అడిగాడు. 1 పార్ట్ వచ్చేసి 2 అవర్స్ కాబట్టి 7 పార్ట్స్ వచ్చేసి 14 అవర్స్. చూడండి, ఈ స్పీడ్లో కనుక వెళ్తే 14 అవర్స్లో దాని డెస్టినేషన్ రీచ్ అయ్యేది. కానీ అదేమైంది, స్పీడ్ తగ్గించుకొని ఈ స్పీడ్లో వెళ్తుంది కాబట్టి 22 అవర్స్ పట్టింది. కాబట్టి ఈ రెండింటికి డిఫరెన్స్ చూస్తే ఎంత టైం సేవ్ అవుతుంది అనేది మనకు అర్థమవుతుంది. సో టోటల్గా 8 అవర్స్ సేవ్ అవుతుంది. ఈ స్పీడ్లో కనుక వెళ్తే 8 అవర్స్ సేవ్ అవుతుంది. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం. వాకింగ్ 6/7 of his usual speed, a man is 12 minutes too late. The usual time taken by him to cover the distance is. సేమ్ ప్రీవియస్ ప్రాబ్లం లాగే 6/7 of his usual speed అంటే యూజువల్ స్పీడ్ వచ్చేసి 7 అనుకుందాం. ఇప్పుడు ప్రజెంట్ ఆ స్పీడ్ని తగ్గించుకొని అతను 6లో వెళ్తున్నాడు. అతను యాక్చువల్గా వెళ్ళాల్సిన స్పీడ్ 7 కానీ 6లో వెళ్తున్నాడు. ఈ స్పీడ్స్ యొక్క రేషియో. అప్పుడు టైం పీరియడ్ ఏమవుతుంది 6:7. సో ఈ స్పీడ్లో కాకుండా ఈ స్పీడ్ తగ్గించి వెళ్ళడం వల్ల ఏమైందంటే 12 minutes లేట్ అయింది. సో ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత, 6కి 7కి అంటే 1 part. ఆ 1 part డిఫరెన్సే 12 minutes. ఈ 1 part డిఫరెన్సే 12 minutes. అంటే ఈ టైంలో వెళ్ళాల్సిన వ్యక్తి ఈ టైంకి వెళ్ళడం వలన 12 minutes లేట్ అయిందనమాట. సో ఈ 1 part 12 minutes అయితే ద యూజువల్ టైం, ఇది యూజువల్ టైం, యాక్చువల్ టైం అన్నా ఓన్ టైం అన్నా ఇది. సో యూజువల్ టైం టేకెన్ బై హిమ్ టు కవర్ ద డిస్టెన్స్. సో 1 part వచ్చేసి 12 minutes కాబట్టి 6 parts వచ్చేసి 6 × 12. 12 6 are 72 minutes. మనకి ఆన్సరు అవర్స్ ప్లస్ మినిట్స్లో ఇచ్చాడు. మీకు ప్రీవియస్ ఆల్రెడీ చెప్పాం ఆన్సర్ ఎలాగైతే ఉంటుందో దానికి తగ్గట్టు మనకు వచ్చిన ఆన్సర్ని చేంజ్ చేసుకుంటూ రావాలి. ఇప్పుడు 72 minutesని ఫస్ట్ అవర్స్లోకి కన్వర్ట్ చేస్తే 1 hourకి 60 minutes. 1 hourకి 60 minutes, రిమైనింగ్ 12 minutes. సో 1 hour 12 minutes. 1 hour 12 minutesలో రీచ్ అవుతుంది. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం. ఏ కార్ ట్రావెలింగ్ ఎట్ 3/8 of his usual speed covers a distance of 65 kilometers in 2 hours and 10 minutes. Find the usual speed of the car. సేమ్ ప్రీవియస్ చెప్పిన ప్రాబ్లం లాగే ఈ ప్రాబ్లమ్ని మీరు సాల్వ్ చేసి ఆన్సర్ని కమెంట్లో చెప్పండి. ఓకే, ఇది డిస్టెన్స్ కాన్స్టెంట్ని బేస్ చేసుకొని మనం కొన్ని ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసాం. నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని మోడల్ ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. థ్యాంక్ యూ.